ఆంధ్రప్రదేశ్‌లో అంగన్వాడీల సమ్మె ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో, నిన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అంగన్వాడీలకు ఫైనల్ వార్నింగ్ అయితే ఇచ్చింది. మీకు ఒక్క రూపాయి కూడా పెంచేది లేదంటూ కూడా ఫైనల్ వార్నింగ్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీలకు. ఈ నేపథ్యంలో అసలు అంగన్వాడీలు ఏం చేయబోతున్నారు? ఎటువంటి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు అంగన్వాడీ యూనియన్ జనరల్ సెక్రటరీ సుబ్బరామమ్మ గారు మనతో ఉన్నారు. ఎవరితో మాట్లాడదాం. సుబ్బరామమ్మ గారు నమస్తే అండి. నమస్తే. మేడం, ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల సమ్మె ఉధృతంగా జరుగుతోంది. ఏంటి అసలు అంగన్వాడీల డిమాండ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు ఈరోజు సమాజంలో మాతృ మరణాలు, శిశు మరణాలు తగ్గించడానికి చాలా విశేష కృషి చేస్తా ఉన్నారు. పిల్లల ప్రీ స్కూల్ నడపడంలో కానీ వాళ్ళకి ఆరోగ్య ఆహార సేవలు అందిస్తా ఉన్నారు. ఈరోజు అంగన్వాడీలు అందరూ పౌష్టికాహారం గురించి చెప్తా ఉన్నారు. వాళ్ళ అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. కానీ అంగన్వాడీలకు మాత్రం కనీస వేతనాలు అమలు చేయకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తా ఉంది. దాదాపు ఒక్కొక్కరు 30-40 సంవత్సరాల పాటు సమాజంలో సేవ చేస్తున్న అంగన్వాడీలకి ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లో ఇస్తుంది కేవలం వర్కర్ కి 11,500 రూపాయలు, హెల్పర్ కి, మినీ వర్కర్ కి 7,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ధరలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. ఈ కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, గ్యాస్ ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి, కుటుంబ అవసరాలు పెరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు కూడా వేతనాలు పెంచాలి అని చెప్పేసి అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు అంగన్వాడీలకి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు. అయితే వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచారు. కానీ ఆ తర్వాత ఈరోజు అనేక రకాల ఐసిడిఎస్ లో మార్పులు జరిగినాయి, రకరకాల యాప్లు తీసుకొచ్చారు, పనిభారం పెంచారు, ధరలు పెరుగుతా ఉన్నాయి. తెలంగాణలో 2021లోనే పిఆర్సీలో 30% వేతనాలు పెంచి ఇప్పుడు అక్కడ 13,650 రూపాయలు వేతనాలు ఇస్తున్నారు. వర్కర్ కి, హెల్పర్ కి 7,800 ఇస్తున్నారు. కనీసం వేతనాలు అమలు చేయట్లేదు. ముఖ్యమంత్రి గారి హామీనైనా అమలు చేయాలి అని చెప్పేసి 2021 నుండి ఆంధ్ర రాష్ట్రంలో అనేక మార్లు ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లాము, మంత్రులను కలిసాము, ముఖ్యమంత్రి రిప్రజెంటేషన్ మెయిల్ ద్వారా పంపించాము. అధికారులు అనేక దఫాల వారీగా వినతి పత్రాలు ఇవ్వటంతో పాటు దశల వారీగా బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఆలోచన చేద్దాం అని చెప్పేసి 2 సార్లు ఆంధ్ర రాష్ట్రంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగినాయి. మార్చి 20వ తారీఖున జరిగిన బడ్జెట్ సమావేశంలో ఐసిడిఎస్ మంత్రి గారు అంగన్వాడీ పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అంగన్వాడీ సమస్యల మీద రేజ్ చేసిన సందర్భంలో వాళ్ళ సమస్యలు మాట్లాడతాను, చర్చిస్తాను, పరిష్కారం చేస్తాను అనే పద్ధతిలో మాట్లాడారు. అందుకని చాలా వెయిట్ చేసాం, ప్రభుత్వం ఏమైనా ఆలోచన చేస్తుందేమో, పిలుస్తుందేమో, మాట్లాడేదేమో, చర్చిస్తుందేమో అని. ఏ మాత్రం చలనం లేదు. అనివార్య పరిస్థితుల్లోనే ఇక అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం మిగిలిన 3 యూనియన్ల ఆధ్వర్యంలో మేము నవంబర్ 16వ తారీఖున సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మాత్రమే ప్రభుత్వం కదలికలు ప్రారంభమైన దఫాల వారీగా అనేక చర్చలు జరిగినాయి. మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత అంటే అంగన్వాడీ యూనియన్ కి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంత్రులకి మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి? చర్చలకి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గాని, లేకపోతే మంత్రులు గాని, లేకపోతే అధికారులు గాని ఎలా స్పందించారు అంటే ఏం చెప్తారు? అంగన్వాడీలు ఎప్పుడైతే డిసెంబర్ 12వ తారీఖు నుండి మొత్తం రాష్ట్రంలో ఉన్న 56,000 అంగన్వాడీ సెంటర్లు బంద్ చేసి 1,00,000 మంది వీధుల్లోకి వచ్చారు. ఈ రోజుకి మా సమ్మె 12వ రోజు కొనసాగుతా ఉంది. సమ్మె చేయటం ప్రారంభించిన తర్వాత మాత్రమే అధికారులు, మంత్రులు మమ్మల్ని చర్చలకు పిలిచారు. చర్చలకు పిలిచి కూడా మా ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో అది అంగన్వాడీలకు వేతనాల పెంపు, సుప్రీంకోర్టు
తీర్పు ప్రకారం అంగన్వాడీలకి ఆంధ్రప్రదేశ్ లో కూడా గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పేసి, అట్లనే మినీ సెంటర్లు మెయిన్ చేయాలనే ప్రధాన డిమాండ్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేదు. మంత్రులు దాదాపు 4 గంటల సేపు చర్చించారు. 4 గంటల సేపు చర్చించినా కూడా ఏదో చిన్న డిమాండ్లు ఈ రోజు పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పి వేతనాలకు సంబంధించి మీరు సమ్మె విరమించండి అని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించం. మెయిన్ డిమాండ్ ఈ రోజు వేతనాలు పెంపు, గ్రాట్యుటీ అమలు, ఈ 2 డిమాండ్లు పరిష్కారం అయితేనే సమ్మె విరమణ అనేది ఆలోచన చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత చర్చలు విఫలమైన ప్రభుత్వం అంగన్వాడీ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి రకరకాల పద్ధతిలో బెదిరింపు ధోరణిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఒకవైపు చర్చలు పిలుస్తా ఉంది, ఒకవైపు బుజ్జగింపులు చేస్తా ఉంది, రెండో వైపు బెదిరింపు ధోరణులు కూడా ప్రయత్నాలు చేస్తా ఉంది. ఓకే, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమ్మె చేస్తున్నటువంటి అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేస్తుంది అంటే కూడా మీరు చెప్పిన నేపథ్యంలో ఏంటి, ఎటువంటి భయభ్రాంతులకు గురి చేసింది అంటే ఏం చెప్తారు సుబ్రహ్మణ్యం గారు? మేము చాలా శాంతియుతంగా లీగల్ గానే సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు సమ్మె డిమాండ్ పరిష్కారం చేసే దిశలో కాకుండా మీరు సమ్మెలోకి వెళితే గైరు హాజరు పేరుతోటి అంగన్వాడీలను తొలగిస్తాము అని చెప్పేసి ఈ రోజు ఐసిడిఎస్ అధికారుల నుంచి ఒక సర్క్యులర్ కింద పంపించారు. ఇలాంటి బెదిరింపు తాటాకు చప్పుళ్ళకి అంగన్వాడీలు భయపడరు అని చెప్పేసి ఈ రోజు చాలా పట్టుదలతోటి అంగన్వాడీల సమ్మె కొనసాగుతా ఉంది. రెండో వైపు ఈ రోజు అంగన్వాడీ సెంటర్లని నిర్దాక్షిణ్యంగా ప్రభుత్వ అధికారులే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ తాళాలు పగలగొడతా ఉన్నారు. ప్రభుత్వం తాళాలు పగల కొట్టించి ఏదో పద్ధతిలో అంగన్వాడీ సెంటర్లు తెరిపించాలి అని చెప్పేసి 4 డిపార్ట్మెంట్లను ఈ రోజు రంగంలో దించారు. 4 డిపార్ట్మెంట్ల రంగంలో దించిన 4 పిల్లలకు కూడా ఈ రోజు తిండి పెట్టలేని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉంది. ఏమిటి కారణం? ఈరోజు అంగన్వాడీ 1,00,000 మందితో పాటు ఈ రోజు దాదాపు ఒక్కొక్కరు 30 లక్షల మంది అంగన్వాడీలకి సేవలు చేస్తా ఉన్నారు ప్రజలకి. అందుకని వాళ్ళు ఈ రోజు మాకు సపోర్ట్ గా నిలబడతా ఉన్నారు. అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలబడితే అంగీకరించమని చెప్పేసి అటు గర్భిణీలు, బాలింతలు, చిన్న పిల్లలతో సహా వీధుల్లోకి వచ్చి అంగన్వాడీ ఆయమ్మల సమస్యలు పరిష్కారం చేయండి, వర్కర్ల సమస్య పరిష్కారం చేయండి, జగన్ మామయ్య వాళ్ళకి వేతనాలు పెంచండి అని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఈ కొన్ని జిల్లాల్లో అయితే అంగన్వాడీ సెంటర్లని కాపాడుకోవడానికి ముళ్ళ కంచెలేశారు, తాళాలు పగలకొట్టకుండా కాపాడటానికి. ఈరోజు మిడ్ డే మీల్ వర్కర్లు, సచివాలయ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అనేక మందిని డిపార్ట్మెంట్ టీచర్లతో సహా విధులు వేస్తే మేము ఎవరిని ఆ విధులు నిర్వర్తించము. ఈ రోజు అంగన్వాడీలు చాలా న్యాయమైన డిమాండ్, మేము వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతామని చెప్పేసి మిగిలిన అన్ని సంఘాలు కూడా ఈ రోజు మాకు మద్దతుగా నిలబడతా ఉన్నాయి. ఇటు కార్మిక సంఘాలు గాని, మహిళా సంఘాలు గాని, రైతు సంఘాలు గాని మొత్తం మాకు మద్దతుగా నిలబడతా ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా తన మొండి పట్టును వదలాలి, అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాలని కోరుతున్నాం. అయితే ఒక 4 సర్క్యులర్లు ఇచ్చారు, తప్పకుండా మేము దాటిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మా సమ్మె డిమాండ్ 11 డిమాండ్ల మీద మేము సమ్మె చేస్తా ఉన్నాం. 11 డిమాండ్లో ఒక 4 డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించింది. రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచింది. అట్లనే హెల్పర్లకి ప్రమోషన్ వయసు 45 నుండి 50 సంవత్సరాలకు పెంచింది. అట్లనే టీఏ బిల్స్ టీఏ బిల్స్ ఇవ్వటం కూడా ఈ రోజు ఒక పెద్ద ఘనకార్యంగా చెప్తా ఉంది. ఎందుకంటే మేము ప్రతి నెల గర్భిణీలు, బాలింతలకి ఎంత ఆహారం కావాలి అనేది రిపోర్ట్లు ఇవ్వాలి. అంటే 2017 నుండి ఈ రోజు డబ్బులు మిగిల్చుకొని ఇప్పుడు కొత్తగా నేను టీఏ బిల్స్ ఇస్తాను అని చెప్పేసి సర్క్యులర్ ఇవ్వటం అంటే చాలా అన్యాయము. రెండోది, మేము గ్రాట్యుటీ అడుగుతా ఉన్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు అంగన్వాడీ వర్కర్లకి, హెల్పర్లకి గ్రాట్యుటీ ఇవ్వటానికి అర్హులేను, గ్రాట్యుటీ ఇవ్వండి అని చెప్పేసి చెప్పింది. మేము గ్రాట్యుటీ అడుగుతా ఉంటే ఈ రోజు అంగన్వాడీ వర్కర్లకి కేవలం రిటైర్డ్ అయినప్పుడు 50,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, హెల్పర్ కి 20,000 మాత్రమే ఇస్తా ఉన్నారు. దీన్ని 1,00,000 రూపాయలకి పెంచుతా ఉన్నారు. మేము అంగీకారం కాదు. హెల్పర్ కి 20,000 నుంచి 40,000 రూపాయలు మాత్రమే పెంచుతా ఉన్నారు. దీన్ని 5 లక్షలు పెంచాలి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. రెండోది, అంగన్వాడీలు ఈ రోజు ఎంత అభద్రతతోటి ఈరోజు పనులు చేస్తున్నారంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 రకాల యాప్లు పెట్టారు. నిన్న మంత్రి గారు ప్రకటనలో ప్రకటిస్తా ఉంది, మేము అంగన్వాడీ వర్కర్లకి యూనిఫారాలకు 16 కోట్లు ఇచ్చాము అని అంటుంది.
అంటే యూనిఫారాలకు ఇచ్చే డబ్బులు కూడా ఈ రోజు లెక్కలేసుకుంటున్నారంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? 80 కోట్లు పెట్టి సెల్ ఫోన్లు ఇచ్చాను అంటుంది. అసలు సెల్ ఫోన్లు ఎవరు ఇవ్వమన్నారు? మేము అడగలేదు. ఈ రోజు సెల్ ఫోన్లు ఇచ్చి మాకు అంగన్వాడీలకి మానసిక టెన్షన్ పెంచారు. ఎందుకంటే ఈ యాప్లు అంగన్వాడీలకు ఇంకా ఎక్కువ టెన్షన్ పెరిగింది అంటున్నారు. అంగన్వాడీ సెంటర్ నిర్వహణకి ఈ రోజు రికార్డులు రాసేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా రికార్డులతో పాటు ఒక 4 యాప్లు పెట్టారు. ఒకటి పోషణ ట్రాకర్ యాప్, ఈ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యాప్, మిల్క్ యాప్, ఈ రోజు గర్భిణీ బాలింతలకి ఫేస్ యాప్ పెట్టారు. ఈ ఫోన్లు పని చేయక, నెట్ సిగ్నల్ లేక, ఈ పని సక్రమంగా చేయలేక, ఈ రోజు ప్రభుత్వం పెట్టే ఒత్తిడి తట్టుకోలేక మానసిక టెన్షన్ కి గురవుతున్నారు. ఈరోజు బీపీ షుగర్లు పెరుగుతా ఉన్నాయి. ఒకవైపు అంగన్వాడీల మీద విజిట్ల పేరుతోటి ఫుడ్ కమిషనర్ ఒకవైపు విజిట్లు, మామూలుగా అంగన్వాడీ సెంటర్లు విజిట్లు చేయడానికి ఐసిడిఎస్ అధికారులు ఉన్నారు. అధికారులు విజిట్లు చేయొచ్చు, తప్పేం లేదు, సక్రమంగా నడపడానికి ఇబ్బంది లేదు. కానీ ఒకవైపు ఫుడ్ కమిషనర్, ఒకవైపు ఎంఆర్, ఇంకొక ఎండిఓ, ఇటువైపు రాజకీయ నాయకులు, చివరికి వార్డు మెంబర్లతో సహా మొత్తం అంగన్వాడీల మీద దాడి చేసి ఈ రోజు విజిట్ల పేరుతోటి ఈ రోజు ఇబ్బందులు పెడతా, మానసిక ఒత్తిడికి గురవుతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మొన్న ఉయ్యూరులో ఒక అంగన్వాడీ వర్కరు హార్ట్ అటాక్ వచ్చి సెంటర్ లోనే చనిపోయింది. చనిపోతే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారా? కనీసం బీమా అమలు చేయట్లేదు, మట్టి ఖర్చులు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే మేము డిమాండ్లు అడుగుతా ఉన్నాం, కనీసం మట్టి ఖర్చులు ఇవ్వాలి, అంగన్వాడీ వర్కర్లు గాని హెల్పర్లు గాని చనిపోతే బీమా అమలు చేయాలనుకున్నాం. ఈ రోజు రాష్ట్రంలో అందరికీ వైఎస్ఆర్ బీమా అమలు అవుతుంది, కానీ అంగన్వాడీలకు మాత్రం అమలు చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పదే, నేను బటన్ నొక్కుతున్నాను, అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నారు. మరి అంగన్వాడీలకి ఎందుకు సంక్షేమ పథకాలు అమలు చేయరు? ఈరోజు ఎవరు అర్హులో తేల్చడానికి మాత్రం అంగన్వాడీలు కావాలా, కానీ అంగన్వాడీలకు మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయలే. వేతనాలు ఇచ్చేటప్పుడేమో గౌరవ వేతనం అంటారు, సంక్షేమ పథకాలు అమలు చేయమంటేనేమో మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటారు. చివరికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వికలాంగులు ఉన్నా కూడా అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, విడోస్ అమలు కావట్లేదు, వాళ్ళ పిల్లలుంటే అమ్మఒడి రావట్లేదు, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులకి పెన్షన్ రావట్లేదు. ఇట్లాగో ఏనికి నోర్చుకోకుండా 1000 రూపాయలు వేతనం పెంచి అన్నిటికీ దూరం చేసిన పరిస్థితి ఉంది. అందుకనే ఈ రోజు కడుపు మండి ఆకలితోటి ఈ రోజు అంగన్వాడీలు వీధుల్లోకి వచ్చారు. దీన్ని అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికైనా డబ్బులు లేవు అనే చెప్తా ఉంది. సుబ్రహ్మణ్యం గారు, నిన్న మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఆ మంత్రి గారు వచ్చారు, శ్రీవాణి గారు వచ్చి అంగన్వాడీలకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. ₹1 కూడా పెంచేది లేదంటూ కూడా ఖరాఖండిగా తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అసలు మీ భవిష్యత్తు ఏంటి, మీరు ఏ కార్యక్రమాలు తలపెట్టాలనుకుంటున్నారు ఇక నుంచి అంటే ఏం చెప్తారు? ప్రభుత్వం డబ్బులు లేవు అనేది ఉట్టి మాటలు. ఈరోజు డబ్బులు లేకపోతే 2,46,000 కోట్ల రూపాయల బడ్జెట్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్. అంగన్వాడీ 1,00,000 మందికి వేతనాలు పెంచితే ఎంత ఖర్చు అయిద్దండి? కనీసం 1,000 కోట్లు కూడా కాదు. ఈరోజు వాళ్ళకి ప్రయారిటీలో మా వేతనాలు లేవు, డబ్బులు లేక కాదు, మనసు లేదు అనేది మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు అడగకుండానే అదానికి 20,000 కోట్ల రూపాయలు ఇంటింటికి స్మార్ట్ మీటర్లు పెట్టమని ఇస్తా ఉన్నారు. ఎవరు అడిగారండి ఇవి? ఈరోజు విశాఖపట్నంలో ఋషికొండలో ఈరోజు బిల్డింగ్లు కట్టారు. ఎవరి కోసం కడతా ఉన్నారు? ఈరోజు బైజూస్ పేరుతోటి 1,000 కోట్ల రూపాయలు కట్టబెడతా ఉన్నారు. అంటే కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టబెట్టడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ పనిచేసే కార్మికులకి, కష్టజీవులకి, ఈరోజు సంపదని సృష్టించే వాళ్ళకి మాత్రం ఈ ప్రభుత్వానికి డబ్బులు లేవు అని చెప్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితులు అంగీకరించం. ప్రభుత్వం 25వ తారీఖు లోపు మా అంగన్వాడీలకి వేతనాల పెంపు, గ్రాట్యుటీ ఏదైతే ఉందో మెయిన్ డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికీ మేము చాలా శాంతియుతంగా చేస్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం కనుక చాలా మొండిగా ఉంటే అంగన్వాడీలు జగమొండులు అని చెప్పేసి నిరూపిస్తారు. మరింత పోరాటాన్ని ఉధృతం చేయాలని చెప్పేసి కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. మా భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తాం త్వరలోనే. ఓకే, అంగన్వాడీలు సమ్మెబాట పట్టిన నేపథ్యంలో అంగన్వాడీల విధులు ఏవైతే ఉన్నాయో అవి వాలంటీర్లతో కూడా చేయించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అంటూ కూడా ఒక వార్త బయటకు వచ్చిన నేపథ్యంలో, ఒకవేళ కనుక మీ విధులను వాలంటీర్లతో చేయించే ప్రయత్నం చేస్తే
మీ రియాక్షన్ ఏంటి? మీరు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ప్రభుత్వం మీద అంటే ఏం చెప్తారు? మేము వాలంటీర్ సోదరులకు కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు మీకు మాకు పోటీ కాదు. ఈరోజు అంగన్వాడీలు చేసే పని ఏ వాలంటీర్ చేయలేడు. ఎందుకంటే తల్లిదండ్రులే చెప్తా ఉన్నారు, మా ఆయమ్మ మా సెంటర్కి వస్తే మా పిల్లల్ని సక్రమంగా చూసుకునేది, ఆ బిడ్డకి ఆకలి అయితే అన్నం పెట్టిద్ది, నిద్ర వస్తే నిద్ర పుచ్చిద్ది, వాడికి మూతి ముక్కు అన్ని కడిగిద్ది, వాడికి ఏ అవసరమో ఆయమ్మ చూసిద్ది. వాలంటీర్ని 3 రోజులు అంగన్వాడీ సెంటర్లు తాళాలు పగలు కొట్టిన తర్వాత చూశారు. అక్కడికి వెళ్ళి బ్యాట్ ఆడుతా ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆటలాడుకుంటా ఉన్నాడు. చంటి బిడ్డల్ని చూడటం అనేది ఒక ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యమైన పని. వీళ్ళు ఎవరికి తలకిందులుగా తపస్సు చేసినా కూడా, ఎన్ని డిపార్ట్మెంట్లని అంగన్వాడీ సెంటర్లు తెరవటానికి కేటాయించినా కూడా ఈరోజు సాధ్యం కాని పని అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. భేషజాలకు పోకుండా ఈరోజు అంగన్వాడీ వేతనాలు పెంచి సమస్యలు పరిష్కారం చేస్తే ఈ ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది, లేకపోతే ఈ ప్రభుత్వమే తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకునేది అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఓకే, మీరు ఇందాక చెప్పారు ప్రభుత్వం కార్పొరేట్లకు కమ్ము కాస్తుంది, కానీ ప్రభుత్వంలో భాగమైనటువంటి అంగన్వాడీలను మాత్రం విస్మరిస్తుంది, పట్టించుకోవట్లేదు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? పేదల కష్టాలు గురించి ఆలోచన కాకుండా ఈరోజు కార్పొరేట్లకి కాంట్రాక్టర్లకి డబ్బులు కట్టబెట్టే పని ఈరోజు వేగంగా చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు అన్ని తరగతుల ప్రజానీకం ఈరోజు వీధుల్లోకి వచ్చే పరిస్థితికి నెట్టబడతా ఉన్నారు. అందుకని ప్రభుత్వం ఇప్పటికైనా తన ప్రయారిటీలు మార్చుకొని ఎవరైతే కష్టపడి సమాజానికి సేవ చేస్తా ఉన్నారో వాళ్ళ సమస్యల పట్ల సానుకూలంగా ఆలోచన చేసి పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఓకే సుబ్రహ్మణ్య గారు, థ్యాంక్ యూ సో మచ్.